తాగలేదు పాప, నేను తాగలేదు. ఎవరో నాకు తాపించారు. బలవంతంగా తాగించుంటారు పాప. ఎవరో కావాలని చేసినారమ్మా. బాబు బాబు ఒకసారి ఆటో ఆపమ్మా. ఒక నిమిషం ఉండు బాబు, ఇప్పుడే వస్తాను. అమ్మా విజయ. అమ్మా. అమ్మా ఏంటమ్మా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? ఎవరు చెప్పారమ్మా? మీ అక్క ఫోన్ చేసి చెప్పిందిలే. ఏంటమ్మా మీరు, మీకెవరూ లేరనుకుంటున్నారా? అల్లుడు గారిని తీసుకున్నట్టేనా వెళ్ళిపోతానని చెప్పావంట. నీకు పుట్టిళ్ళుందని మర్చిపోయావా? పుట్టింటికి ఎప్పుడు సంతోషంగా రావాలమ్మా, ఇలా కష్టంతో రాకూడదు. నోరు మూయవే. నువ్వు అక్కడికి వెళ్ళింది కూడా ఇక్కడి నుంచే. అది నువ్వు మర్చిపోయావా ఏంటి? కష్టంలో ఉన్నప్పుడు పుట్టిల్లు కాక ఇంకేం గుర్తుకొస్తుంది నీకు? అమ్మా, ఇప్పుడు మీరున్న కష్టాల్లో మేము వచ్చి మీకు భారంగా మారలేమమ్మా. ఎవరు చెప్పారే మీరు మాకు భారం అని? ఇంటికి అల్లుడు కూతురొస్తే ఒక ముద్ద పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నామా? అక్క, ఏ దిక్కు మొక్కు లేని దానిలాగా అబ్బాయిని తీసుకుని ఎటో వెళ్లి కష్టాలు పడుతూ ఉంటే నేను చూస్తూ తట్టుకోగలనా? అలాని కాదమ్మా. అక్క, నువ్వేం ఆలోచించుకో, పదండి ఇంటికి వెళ్దాం. అవును, మీరు ఆ ఇంట్లో ఉండలేకపోతే మనీళ్ళేమైందే? వచ్చి మన ఇంట్లో ఉండొచ్చు కదా. అబ్బాయిని తీసుకుని ఎటు వెళ్దాం అనుకున్నావు? నిందపడి ఇంట్లో నుంచి బయటకొచ్చాం. ఇప్పుడు పుట్టింటికొస్తే మా వల్ల మీకు చెడ్డ పేరమ్మా. ఎందుకే చెడ్డ పేరు? నా ఇంటికి నా కూతురు అల్లుడు రాకుండా ఇంకెవరొస్తారు? నా ఇల్లుందని నాకు తెలుసమ్మా, కానీ ఈ పరిస్థితుల్లో నా భర్తని పుట్టింటికి తీసుకొచ్చి తనని చాతకాని వాణ్ణి చెయ్యలేను. మావయ్య గారి ఇంట్లో నుంచి పంపించేశారు కదా అని మన ఇంటికి తీసుకొస్తే అది నా భర్తకి ఎలా గౌరవం అవుతుంది? పెద్దదాని వైపోయావే, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ముందు నోరు మూసుకొని ఇంటికి వెళ్దాం పదా. దయచేసి మా దారిన మమ్మల్ని వెళ్ళనివ్వండమ్మా. చిరంజీవి ఏ తప్పు చేయడు, చేశాడని నిందపడిందంతే. మళ్ళీ తను తలెత్తుకొని తిరిగే పరిస్థితిలో ఉన్నప్పుడే ఏ ఇంటికైనా వస్తాం. తప్పు చేసి తల దాచుకుందాం అనుకునే పరిస్థితిలో ఇంటికి రాలేము. నలుగురు వేలెత్తి చూపే పరిస్థితిని మేము తెచ్చుకోలేమమ్మా. బయట వాళ్ళు 100 మాట్లాడుకుంటారేమో అక్క, మేమెందుకు తక్కువ చేసి మాట్లాడతాం? ఎవరు ఎన్నన్నా మా అక్క కాకుండా పోతుందా? మా బావ కాకుండా పోతాడా? చూడు బావ ఎలా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో బావని తీసుకుని ఎక్కడికి వెళ్తావక్కా? అమ్మా వద్దమ్మా, అబ్బాయిని పరిస్థితుల్లో పెట్టుకుని నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. పదమ్మా మన ఇంటికి వెళ్దాం. క్షమించమ్మా, తను సొంతింటి వాళ్లే మమ్మల్ని బయటికి పొమ్మని పంపించేశాక మన ఇంటికి వచ్చి ఉంటే నలుగురు అతన్ని చాతకాని వాడని అంటారు. మన వల్ల తనకి చెడ్డ పేరు రాకూడదమ్మా. మంచి పేరు చెడ్డ పేరు ఇవన్నీ వదిలేసి ఈ పరిస్థితుల్లో అల్లుడు గారు ఉండడానికి ఒక స్థలం అయితే కావాలి. ఎక్కడికో తీసుకెళ్లి పడుకోబెడతావా? ఏం అవసరం లేదు, మన ఇంట్లోనే ఉంటాడు. ఇంకేం మాట్లాడకుండా పదమ్మా. అమ్మా, ఇప్పటికైతే వస్తాము, కానీ చిరంజీవికి స్పృహ వచ్చాక తను ఎక్కడ ఉందామంటే అదే నా ఇల్లు. తను మన ఇంట్లో వద్దు అంటే మాత్రం ఉండమని నేను అనలేను. సరేనే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. ముందైతే ఇంటికి తీసుకెళ్దాం పద. ఒక పూటుంటారు, 2 పూట్లుంటారు, లేదంటే నెల రోజులుంటారు, అది తర్వాత విషయం. ఇప్పుడైతే అబ్బాయిని మన ఇంటికి తీసుకెళ్దాం పద. వర్ష, బావని తీసుకురా.
అమ్మాయి అబ్బాయి ఇంటికొచ్చారు. ఇంట్లో చూస్తేనేమో సరుకులు నిండుకున్నాయి. గొప్ప గొప్ప భోజనాలు పెట్టలేకపోయినా కనీసం కడుపుకంత అన్నమైనా పెట్టాలి కదా. ఇప్పుడెలా? ఏంటమ్మా టెన్షన్గా ఉన్నావు? ఏంలే తల్లి, అక్క బావ వచ్చారు కదా. ఇంట్లో సరుకులేమో నిండుకున్నాయి. కనీసం వాళ్ళకో పూట అన్నం పెట్టలేమన్న పరిస్థితుల్లో మనం ఉన్నామని తెలిస్తే మీ బావగారు ఏమనుకున్నా ముందు మీ అక్క తట్టుకోలేదు. అందుకే నేనొక పని చేద్దామనుకుంటున్నాను. ఏంటమ్మా అది? మీ అన్న గుర్తుగా ఇంట్లో ఎప్పటినుంచో ఒక ఉంగరం ఉంది. దాన్ని తాకట్టు పెడతాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇంతకు మించి వేరే దారి కనిపించడం లేదే. డబ్బులొచ్చాక మళ్ళీ విడిపించుకోవచ్చు. ప్రస్తుతానికి ఆ ఉంగరాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తాను. నువ్వు మాత్రం ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి తెలియనివ్వకు. అన్నయ్య జ్ఞాపకాన్ని కూడా అమ్మేయాలనుకుంటున్నావా అమ్మా? జ్ఞాపకాన్ని అమ్మడం లేదమ్మా. మన ఇంట్లో భద్రంగా పెట్టినట్టే ఇంకొకరి దగ్గర పెడుతున్నానంతే. కాలం కలిసొచ్చినప్పుడు ఖచ్చితంగా విడిపించుకుందాం. ముందు ఈరోజు గడవాలి కదా. నువ్వు మొహం అలా పెట్టకే. మీ అక్క చూసిందంటే 100 ప్రశ్నలు వేస్తుంది. చెట్టి పరిస్థితుల్లో మీ అక్కకి ఈ విషయం తెలియకూడదు, సరేనా? ఇప్పుడు షాపు మూసేసి ఉంటుంది కదా, రేపు పొద్దున వెళ్తాను.